గైస్ వెల్కమ్ టు రిచర్డ్ వెంకటేష్. బంగ్లాదేశ్తో ఈ నెల 19th నుంచి చెన్నైలో జరగబోతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ఇండియన్ టీంని అనౌన్స్ చేశారు. యాక్చువల్గా ఈరోజు అంటే మండే రోజున టీం అనౌన్స్ చేస్తారన్నారు. నిన్న వీడియోలో నేను చెప్పాను, నిన్న సాయంత్రం చేసిన వీడియోలో రేపు మార్నింగ్ ప్రాబబుల్ టీం ఇస్తానని చెప్పి, కానీ నాకు అవకాశం లేదు. సెలెక్టర్స్ మనకు వచ్చిన వార్త ఏంటంటే మండే రోజు టీం అనౌన్స్ చేస్తారు, నేను సండే నైటే అనౌన్స్ చేశారు. ఎప్పటిలాగే లేట్ నైట్ ఆ టీంని అనౌన్స్ చేసి చేతులు దులిపేసుకున్నారు. ట్విట్టర్లోనే ఇక్కడ పోస్ట్ చేసినట్టున్నారు, అంతేగాని ప్రెస్ మీట్ పెట్టడం అది అలాంటిది ఏం లేదు. సర్ప్రైజింగ్లీ వీఆర్ ప్లేయింగ్ ఏ ఫుల్ స్ట్రెంగ్త్ టీమ్ అగెయిన్స్ట్ బంగ్లాదేశ్. ఫుల్ స్ట్రెంగ్త్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే బుమ్రాకి రెస్ట్ ఇస్తారు. ఎందుకంటే మనం రాబోయే 2-3 నెలల్లో 3-4 నెలల్లో వీఆర్ గోయింగ్ టు ప్లే యాజ్ మెనీ యాజ్ 10 టెస్ట్ మ్యాచెస్. సో ఆ నేపథ్యంలో అతను వర్క్ లోడ్ మేనేజ్ చేయడం కోసం బంగ్లాదేశ్ మీద రెస్ట్ ఇస్తారనుకున్నాం. కానీ బంగ్లాదేశ్ బహుశా వాళ్ళు ఆడుతున్న తీరు, పాకిస్తాన్ మీద వాళ్ళు ఆడిన 2 టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు 2-0తో గెలవడం, దాంతో ఏంటంటే ఇండియన్ టీం కాస్త వాళ్ళని సీరియస్గా తీసుకొని ఫుల్ స్ట్రెంగ్త్ టీంని అనౌన్స్ చేశారు. సో బుమ్రా ఇస్ బ్యాక్ ఇన్ ద టీమ్. ఒరిజినల్గా అయితే అతను ఉండడని మనకు వార్తలు వచ్చినాయి. బుమ్రా ఉన్నాడు. తర్వాత కోర్స్ విరాట్ కోహ్లీ లాస్ట్ టైం పర్సనల్ రీజన్స్ వల్ల ఇంగ్లాండ్తో జరిగిన మనం ఆడిన లాస్ట్ టెస్ట్ ఆడలేదు, అతను ఈజ్ బ్యాక్. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఆ ఇంగ్లాండ్ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇంజరీ వల్ల ఆడలేదు, హీఈస్ ఆల్సో బ్యాక్. అండ్ 21 months తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత, యాక్సిడెంట్ కంటే ముందు టెస్ట్ మ్యాచ్లో ఆడిన రిషబ్ పంత్ కూడా బ్యాక్ ఇన్ ద టీమ్. ధ్రువ్ జురెల్ కూడా టీంలో ఉన్నాడు, బ్యాకప్ కీపర్గా అతను ఉంటాడు. సో టీం ఫుల్ స్ట్రెంగ్త్తో మనకి కనిపిస్తుంది. దీంట్లో 4 స్పిన్నర్స్, 4 పేసర్స్ మనకు కనిపిస్తున్నారు. ఒకసారి మీకు టీం చెప్తాను నేను, తర్వాత మనం దాన్ని అనాలిసిస్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టెస్ట్కి మాత్రమే అనౌన్స్ చేశారు, నాట్ ఫర్ ద టూ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అది, కానీ ఫస్ట్ టెస్ట్కి మాత్రమే టీంని అనౌన్స్ చేశారు. టీమ్ ఫస్ట్ టెస్ట్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరు ఓపెనర్స్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్. సో టీంలో మీకు 2 కొత్త పేర్లు కనిపిస్తున్నాయి, ఆకాష్ దీప్ అండ్ యష్ దయాల్. నిన్న వీడియోలో నేను చెప్పాను ఆకాష్ దీప్ ఖచ్చితంగా ఉంటాడు టీంలో. అలాగే అతను మిగతా పేసెస్ అందరినీ దాటుకొని చాలా కాంపిటీషన్ కనిపించింది కదా అక్కడ. సో అతను ఈజ్ బ్యాక్ ఇన్ ద ఇండియన్ టీమ్. సో లాస్ట్ టైం కూడా ఈ ప్లేడ్ ఫర్ ఇండియా. సో ఆకాష్ దీప్, అలాగే యష్ దయాల్ వచ్చాడు. మనం యాక్చువల్గా ఏమనుకున్నాం, హర్షదీప్ సింగ్ వస్తాడని అనుకున్నాం. నేను తయారు చేసిన టీంలో అదే ఉన్నది, ఆల్మోస్ట్ నేను చేసిన టీం ఇదే. నేను రాసుకున్నాను పేపర్ మీద నిన్న సాయంత్రమే. నేను అనుకున్న టీం ఇదే. ఒక్కటి నేను అనుకున్నానంటే 4 పేసర్స్ ఉంటారు. బుమ్రా ప్లేస్లో ఐ థాట్ శ్రేయసే, అలాగే యష్ దయాల్ ప్లేస్లో ఐ పుట్ హర్షదీప్ సింగ్. 2 మాత్రమే నేను అనుకున్నాను. సో యష్ దయాల్ ఎందుకు వచ్చాడు? హర్షదీప్ యాక్చువల్గా బౌలింగ్ బాగా చేశాడు. నేను అనంతపూర్ మ్యాచ్ అక్కడ టెలికాస్ట్ కూడా చూశాను నేను. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో ఈ వాజ్ వెరీ గుడ్. వికెట్స్ ఎక్కువ రాదు, 1 వికెటే వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్లో, బట్ హీ బౌల్డ్ బ్రిలియంట్లీ. సో ఆ కండిషన్స్ కూడా, సీమర్ ఫ్రెండ్లీ కండిషన్స్ కూడా చక్కగా యూజ్ చేసుకున్నాడు. బట్ సెలెక్టర్స్ వెంట్ విత్ యష్ దయాల్. దానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన రీజన్ ఏంటంటే, బీసీసీఐ సోర్సెస్ని కోట్ చేస్తూ, హర్షదీప్ గురించి టీమ్ మేనేజ్మెంట్ కూడా హర్షదీప్ కావాలని కోరుకుంది. కానీ హర్షదీప్ ఇటీవల కాలంలో డొమెస్టిక్ క్రికెట్ సరిగ్గా ఆడలేదు, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎక్కువ ఆడలేదు, రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. వేరే యష్ దయాల్ ప్లేడ్ లాట్ ఆఫ్ రెడ్ బాల్ క్రికెట్. సో అది అక్కడ డిఫరెన్స్ వచ్చినట్టుగా ఉంది. సో దే వాంటెడ్ సంబడి హూ హ్యాస్ ప్లేడ్ ఎనఫ్ రెడ్ బాల్ క్రికెట్. సో అందుకని హర్షదీప్ని పక్కన పెట్టేసి యష్ దయాల్ని తీసుకొచ్చారు సీన్లో. సో మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, దాంట్లో బీసీసీఐ అండ్ టీమ్ మేనేజ్మెంట్ థింకింగ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే దే వాంటెడ్ 1 లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఇన్ ద టీమ్. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి చోట్ల వీ హ్యావ్ టు ప్లే 4 సీమర్స్ ఇన్ ద టీమ్, 4 పేసర్స్ ఆడాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో 4 రైట్ ఆర్మర్సే ఉంటే అది వెరైటీ ఉండదు. దానికని దే వాంటెడ్ 1 లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇన్ ద మిక్స్. సో అందుకని యష్ దయాల్ ఇప్పుడు అతనికి మరి అవకాశం వస్తుందా మ్యాచ్లో అంటే చెప్పలేము. ఎందుకంటే ఇండియా ఇస్ ప్లేయింగ్ 2 సీమర్, సిరాజ్ కూడా ఉన్న టీంలో. సిరాజ్ అండ్ బుమ్రా విల్ బి ది ఫస్ట్ చాయిస్ సీమర్స్. ముగ్గురు నాడిస్తే ఒకవేళ చెన్నైలో కాస్త ఫాస్ట్ పేస్డ్, ఎందుకంటే వాళ్ళకి స్పిన్ వికెట్ ఇచ్చే అవకాశాలు తక్కువ. బంగ్లాదేశ్ ఈజ్ హ్యావింగ్ గుడ్ స్పిన్ బౌలింగ్ అటాక్. అందుకని ఒకవేళ
పేసర్ ఫ్రెండ్లీ వికెట్ ఇస్తే ఇండియా మైట్ గో ఇన్ టు ద మ్యాచ్ విత్ 3 సీమర్స్ అండ్ 2 స్పిన్నర్స్. సో అలాంటి సిచ్యుయేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. సో అప్పుడు అవకాశం వస్తుంది, లేకపోతే అటు దయాళ్ కానీ లేకపోతే ఆకాశ్దీప్ కానీ ఛాన్సెస్ చాలా తక్కువ. సో అది పరిస్థితి. టీంని ఫస్ట్ టెస్ట్కి మాత్రమే ఎందుకు ప్రకటించారని మనకు అర్థమవుతుందంటే, బహుశా సెకండ్ టెస్ట్ మ్యాచ్కి బుమ్రాకి రెస్ట్ ఇవ్వచ్చు. అలాగే దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ సెట్ 11th నుంచి అనుకుంటా, 11th నుంచి సెకండ్ మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో 11th నుంచి జరిగిన మ్యాచ్ల్లో వచ్చిన వాళ్ళకి కూడా మరి అవకాశం ఇవ్వాలి కదా. దాంట్లో బాగా షైన్ అయిన వాళ్ళకి, ఎలాగైతే ఆకాశ్దీప్కి ఇక్కడ ఇచ్చారో అక్కడ కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి అక్కడ కూడా ఛాన్సెస్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఫస్ట్ టెస్ట్కి మాత్రమే టీంని అనౌన్స్ చేశారు. సో దీంట్లో మనకి సర్ఫరాజ్ ఖాన్ కోర్స్ ఈ ఎర్న్ హిస్ ప్లేస్, ఆడిన 3 టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలు చేశాడు అగేన్స్ట్ ఇంగ్లాండ్. సో రాహుల్ సర్ఫరాజ్ మధ్య ఒక్క స్పాట్ కోసం వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఎవరిని ఆడిస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. విత్ శుభ్మన్ గిల్ at 3, విరాట్ కోహ్లీ at 4 అండ్ ప్రాబబ్లీ రిషబ్ పంత్ at 6. రిషబ్ పంత్ at 5 రాదర్, రిషబ్ పంత్ at 5. 6లో ఎవరు ఆడతారు? రాహుల్ ఆడతాడా లేకపోతే సర్ఫరాజ్ ఖాన్ ఆడతాడా? అది ఒక్కటే మనకు తెలియదు. 7లో ఆఫ్కోర్స్ జడేజా, 8లో అశ్విన్. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మధ్య కూడా పోటీ ఉంటుంది. బట్ ఐ థింక్ కుల్దీప్ విల్ గెట్ ద నాట్, ఎందుకంటే అక్షర్ అండ్ రవీంద్ర జడేజా ఆర్ సిమిలర్ టైప్ ఆఫ్ బౌలర్స్, సిమిలర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. కుల్దీప్ యాదవ్ బీయింగ్ అ రిస్ట్ స్పిన్నర్, అశ్విన్ జడేజా ఫింగర్ స్పిన్నర్స్. రిస్ట్ స్పిన్నర్గా ఉన్న కుల్దీప్ యాదవ్ని ఖచ్చితంగా, ఎందుకంటే అతను వికెట్ టేకింగ్ బౌలర్, అతన్ని పెట్టుకొని అక్షర్, బికాస్ ఆల్దో హీస్ బ్యాటింగ్ వెరీ వెల్, కానీ మీకు అంత డెప్త్ కావాలి బ్యాటింగ్లో డెప్త్ అప్ టు నెంబర్ 9 వరకు మీకు బ్యాటింగ్ కావాలి. బికాస్ నెంబర్ 7లో ఆడే జడేజా, నెంబర్ 8లో ఆడే అశ్విన్ కూడా బ్యాటింగ్ బాగా చేస్తారు, వాళ్ళు కూడా ఆల్రౌండర్స్. అలా ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ 2-3 టైలెండర్స్. ఈవెన్ కుల్దీప్ కెన్ బ్యాట్ వెల్ ఇన్ దిస్ ఫార్మాట్. కుల్దీప్ చాలా మొన్న దులీప్ ట్రోఫీలో కూడా చాలాసేపు బ్యాటింగ్ చేసి ఎక్కువ రన్స్ చేయకపోవచ్చు, కానీ హీ కెన్ డిఫెండ్ వెల్, హీ కెన్ ప్లే స్పిన్నర్స్ వెల్. సో అందుకని ఐ థింక్ కుల్దీప్ విల్ గెట్ ద నాట్ అనుకున్నాను. కుల్దీప్ అండ్ మోస్ట్ ప్రాబ్లీ రాహుల్ విల్ ప్లే, సర్ఫరాజ్ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ ఛాన్స్ అని అనుకున్నాను. సో అది పరిస్థితి టీం విషయంలో. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి మాత్రమే టీంని అనౌన్స్ చేశారు. శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్. శ్రేయస్ అయ్యర్ యాక్చువల్లీ లాస్ట్ టైం ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా అతను 2 టెస్ట్ మ్యాచ్ల తర్వాత అతను ఇంజరీ అన్నాడు, తర్వాత అతనికి డొమెస్టిక్ క్రికెట్ ఆడమన్నారు, చాలా గందరగోళం జరిగింది. హీఈస్ బ్యాక్ విత్ ఇండియన్ టీమ్స్లో వచ్చాడు మళ్ళీ. పనిష్మెంట్ పీరియడ్ ముగిసిపోయింది. బట్ ఇక్కడ అవకాశం లేకపోయింది. 4 పేసర్స్, 4 స్పిన్నర్స్ని తీసుకున్న తర్వాత మరొక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే కనబట్లేదు మనకి. ఒక స్పేర్ బ్యాట్స్మెన్ మనకు కనిపిస్తున్నాడు. ధ్రువ్ జురెల్ సెకండ్ కీపర్గా టీంలో మనకి కనిపిస్తున్నాడు. సో టీమ్ సెలక్షన్ విషయాలు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి పేచీలు లేవు. ఐ థింక్ దే హావ్ డన్ వెరీ వెల్. బట్ ఐ వుడ్ లైక్ టు సీ హర్షదీప్ ఇన్ ప్లేస్ ఆఫ్ యష్ దయాల్ కూడా మంచి అవకాశం. హర్షదీప్ అయితే బికాస్ హెస్ గాట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ హెస్ గాట్ దట్ అగ్రెషన్ ఇన్. సో ఆస్ట్రేలియాలో అతను షైన్ అయ్యి ఉండేవాడేమో నాకు అనిపించింది. లెట్స్ సీ, అతను మళ్ళీ అతనికి అవకాశం ఇస్తాం. సెకండ్ మ్యాచెస్లో షైన్ అయితే అతను కూడా మళ్ళీ కెన్ బ్యాక్ ఇన్ ద మిక్స్ అని అనుకుంటాను. సో అది పరిస్థితి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి సెలెక్ట్ అయిన టీంలో. అంటే మీకు ఏమైనా అబ్జెక్షన్లు ఉన్నాయా? రుతురాజ్ గైక్వాడ్ లేదంటే మరి థర్డ్ ఓపెనర్ తీసుకోలేదు కదా. సో దే ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఏ థర్డ్ ఓపెనర్, ఎందుకంటే శుభ్మన్ గిల్ కెన్ ఓపెన్, రాహుల్ కెన్ ఓపెన్, కాబట్టి థర్డ్ ఓపెనర్ తీసుకోలేదు. అందుకే బహుశా రుతురాజ్కి కూడా వాళ్ళు అవకాశం లేదు. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ పేస్ బౌలర్స్ని తయారు చేసుకోవాలి ఆస్ట్రేలియా టూర్కి అన్నట్టుగా వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఐ థింక్ బ్యాటింగ్ మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే బహుశా రుతురాజ్ మిస్డ్ అవుట్ అని అనుకోవాలి కదా.